ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు జవాబుదారీ అవసరమనే ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యువతకు ప్రాధాన్యత రాజకీయాల్లో కావాలనేది మరో ముఖ్య ఉద్దేశంతో కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఆయా నియోజకవర్గాలు అదేవిధంగా రాష్ట్ర క్యాడర్లో కూడా యువతకైతే ప్రత్యేకమైన స్థానం అయితే కల్పించడం జరిగింది. అందులో భాగంగానే దర్శి నియోజకవర్గం కూడా యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గరికిపాటి వెంకట్ జనసేన కండువ కప్పుకొని దర్శి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా బరిలోకి అయితే నిలుస్తున్నారు. అసలు పూర్వ అనుభవం ఎటువంటి రాజకీయ అనుభవం లేని గరికిపాటి వెంకట్ ఈ దర్శి నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకెళ్తారో వారి మాటలను అడిగి తెలుస్తున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. గతంలో గరికిపాటి వెంకట్కి కానీ పాలిటిక్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు, పూర్వ అనుభవం కానీ కుటుంబ నేపథ్యం కూడా లేదు. అమెరికా నుంచి నేరుగా జనసేన పార్టీ, ఇది ఎలా సాధ్యం? మొట్టమొదటగా అభ్యర్థిగా ఇంకా అభ్యర్థిగా అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి త్వరలో పార్టీ ఎవరినైతే నిర్ణయిస్తుందో దానికి సంబంధించి జనసేన తెలుగుదేశాన్ని గెలిపించడమే నా బాధ్యత. అదేవిధంగా అమెరికా నుంచి దర్శి రావడానికి కారణం ఇక్కడున్న బంధుత్వాల దృష్ట్యా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము వాళ్ళతోటి. దానికి సంబంధించి వెనుకబాటుతనం ఇక్కడ ఏంటంటే కనీసం విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఏమాత్రం కనీసం ఇంజనీరింగ్ కాలేజ్ లేదు దర్శిలో. సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో సిద్ధాంతాల్లో ఒకటైన సామాజిక ఆర్థిక అభివృద్ధి అనే పాయింట్ మీద ఇక్కడ సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే మనం విద్య ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. దానికి సంబంధించి నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్, నాకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రుల సహకారంతో దర్శిని ప్రపంచ ఖ్యాతిగా నిలబెట్టాలనేది నా ఆలోచన. కాకలు తీరిన రాజకీయ నాయకులు దర్శిలో నిండుగా ఉన్నారు, అటు వైసీపీలో కానీ టీడీపీలో కానీ. ఇటువంటి నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో మీకు అభ్యర్థిగా మేము పేరును ఖరారు చేసిన పక్షంలో మీరు ఏ విధంగా ముందుకెళ్ళదలుచుకున్నారు? సో ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కూటమిగా వెళ్ళబోతూ ఉన్నాయి 2024 ఎలక్షన్లో. దానిలో భాగంగా దర్శికి సంబంధించి జనసేనకు కేటాయిస్తే జనసేన విజయ పతాకం ఎగరేసి తీసుకొస్తామనేది మేము కళ్యాణ్ గారికి చెప్పాము. పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు ఉండొచ్చు, ఒకటో సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో ఒకటైన యువతకి అవకాశం కల్పించడంలో భాగంగా వచ్చి మా జన సైనికుల అండతోటి వచ్చి పోరాడి బరిలో నిలబడదాం అనేది మా ఆలోచన. మొత్తానికైతే జనసేన పార్టీ అభ్యర్థిగా మీ పేరు ఖరారు కాని పక్షంలో టీడీపీ తోటి మీరు కలిసి వెళ్లాల్సి ఉంటే వెళ్తారా? తప్పకుండా. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీతో కలవటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించి తీసుకెళ్ళటమే నా లక్ష్యం. అంతేగాని నాకు ఇస్తేనే చేస్తాను, నాకు ఇవ్వకపోతే చేయను అనేది కాదు. టికెట్ ఎవరికి ఇచ్చినా మనం నిలబడి జనసేన తరపున కావాల్సిన ఓట్లన్నీ కూడా వేయించి గెలిపించి తీసుకెళ్ళి కళ్యాణ్ గారి దగ్గరికి గిఫ్ట్గా తీసుకెళ్ళి ఇవ్వాలనేది నా ఆలోచన. రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ వాళ్ళకి గత అనుభవం అయితే కూడా ఎక్కువ ఉంది, కాంగ్రెస్లో ఉంది, అదేవిధంగా వైసీపీలో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. జనసేన పార్టీ ప్రత్యక్షంగా నేరుగా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లోకి వస్తుంది 2024 ఎన్నికలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2014లో సపోర్ట్ చేసింది, పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసింది, ఒక అభ్యర్థితోటే శాసనసభలోకి అడుగు పెట్టడం అయితే జరిగింది. ఇటువంటి నేపథ్యంలో పార్టీ కొత్తగా ఉంది, మీరు అభ్యర్థి కొత్త. దర్శి నియోజకవర్గంలో మీకేమైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా? ఒకటేంటంటే మీరు చెప్పింది నిజం. 2014 నుంచి ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి సపోర్ట్ చేయడం జరిగింది. 19లో నామమాత్రమైన పోటీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏంటంటే గత ఉన్న ఎక్స్పీరియన్స్ల దృష్ట్యా కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాము. వారికి సంబంధించిన కార్యకర్తల బలం అందరూ కూడా కలిసి వెళ్తూ ఉన్నాము ఎలక్షన్లో. ఒకటి. రెండోది స్పష్టమైన ప్రణాళికతోటి దర్శి నియోజకవర్గంకి సంబంధించి స్పష్టమైన ప్రణాళికతోటి సాగునీరు తాగునీరు ఎలా ప్రొవైడ్ చేయాలనే దాని గురించి ఒకటి, విద్య ఉద్యోగ అవకాశాలు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి, ఈ 2 పాయింట్ల మీద జనసేన నుంచి మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో, జనసేన తెలుగుదేశం నుంచి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి దానికి సంబంధించి మొదటి 90 రోజుల్లోనే ఇంజనీరింగ్ కాలేజీ దర్శికి తెస్తానని మేము ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు పూర్తిగా ఖర్చుతో కూడుకున్నవి. ఒక రకంగా చెప్పాలంటే కాస్ట్లీ పాలిటిక్స్.
అభ్యర్థికి సీటుకి ఇంతని కూడా రేటు కేటాయించిన పరిస్థితి ఉంది. జనసేన అభ్యర్థిగా మీ పేరు ఖరారు చేయాలంటే దర్శి నియోజకవర్గంలో మీ రేట్ ఎంత? కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ వాళ్ళని కానీ రేట్లు పెట్టి కొనలేరు. డబ్బుల గురించి నడిచేది కాదు. డబ్బుల గురించి నడిచే పార్టీలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు నిన్న కూడా చూసాం, సీఎం గారు ఎన్నో టికెట్లు మార్చి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి డబ్బుల ప్రకారం మారుస్తూ ఉంటారు. అలా ఉంటుంది. జనసేన పార్టీలు అలా ఉండదు. కానీ ఈ ఎలక్షను యుద్ధం ఎలా చేయాలో పవన్ కళ్యాణ్ గారు మాకు అందరికీ దిశానిర్దేశం చేశారు. ఈ ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. అదేవిధంగా పార్టీకి సంబంధించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ, మేము ఏది డబ్బులు మా జన సైనికులకు కానీ మేము ఎవరికి డబ్బులు ఇచ్చేయాల్సిన పని లేదు, ఎవరికి ముందు పోయాల్సిన పని లేదు. మిగతా పార్టీలా కాకుండా జన సైనికులు కళ్యాణ్ గారి పిలుపు మేరకు వచ్చి నిలబడి ఎలక్షన్ చేయాలని రెడీగా ఉన్నారు. ఒక రకంగా చూసుకుంటే రాష్ట్రంలో వైసీపీని నేరుగా ఎదుర్కొనలేకే జనసేన పొత్తులతో వెళ్తుంది. అదేవిధంగా టీడీపీ కూడా పొత్తులు కోరుకుంటుంది. వైసీపీని ఎదిరించే దానికోసం జనసేన పార్టీకి ఇంకా ఎంత సమయం పడుతుందంటారు? ఇది ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేది, ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ పాలనలో పొత్తులు సహజం. పొత్తులు పెట్టుకోవచ్చు, పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అంతకు ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరితోటి పొత్తులతోటి పొత్తులతోటి ఓకే. కేవలం వైసీపీని చూసి భయపడే ఇటు టీడీపీ అంటే జనసేన అంటే బీజేపీ కలుపుకొని, అటు టీడీపీ అంటే ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అసలు మూకుమ్మడిగా 4 పార్టీలు కలిసి వైసీపీ మీదకైతే యుద్ధానికి వెళ్తున్నాయని చెప్పేసి ఉంది. దీనికి మీరేమంటారు? తప్పకుండా తెలంగాణ ఎలక్షన్కి సంబంధం లేదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లేదు, ఆయన గెలవంగానే గాంధీ భవన్లో టీడీపీ జెండాలు కూడా రెపరెపలాడాయి. అది కార్యకర్తలు ఎవరైనా అభిమానులు, ఎందుకంటే గతంలో ఆయన తెలుగుదేశంలో పార్టీలో చేయబట్టి కార్యకర్తలు ఎవరైనా వచ్చి అభిమానులు తీసుకొని వస్తారు. కానీ అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన బీజేపీకి సంబంధించి ఎక్కడ ఎలక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు ఉంటా ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటా ఉంటారు. అది సహజం, అభిమానులు అనేది అన్ని చోట్ల ఉంటా ఉంటారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రజలు, ముఖ్యంగా ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఈ కలయిక వచ్చి ముందు ఈ పార్టీని గద్దె దించాలి, వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి అనే దాని మీద ప్రజలు కోరుకొని ప్రజల కోరిక ప్రకారం పార్టీలు నడవాల్సిందే. కానీ ఏదో ఒకళ్ళ డెసిషన్ తీసుకుంటే నడిచేది కాదు. ప్రజాభిష్టం మేరకు ఏదైనా జరుగుతుంది. సో అదేవిధంగా ఒకళ్ళు ఎదుర్కొనేది ఏం కాదు. ఇక్కడ ఏంటంటే డెమోక్రసీలో కలిసికట్టుగా ప్రజాభిమతం మేరకు కలిసికట్టుగా వెళ్ళి పోరాడి ప్రజలకు కావాల్సిన పాలన అందించాలనేది లక్ష్యం. టీడీపీ జనసేన పొత్తుతోటి దర్శి నియోజకవర్గంలో గరికిపాటి వెంకట్ పోటీలో నిలిస్తే గెలుపు శాతం ఎంత మేర ఉంటుంది? ఖచ్చితంగా 30,000కు తగ్గకుండా మెజారిటీతో గెలుస్తుందండి జనసేన పార్టీ ఇక్కడ. అదేవిధంగా నేను 14వ తారీఖు జాయిన్ అవ్వటం జరిగింది ఇక్కడ పార్టీలో, జనసేన పార్టీలో. 20వ తారీఖు సెమీ క్రిస్మస్ చేసాము అండ్ 25వ తారీఖు క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసాము. జన సైనికులు ప్రతి ఊరు నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ మనతో జాయిన్ అయ్యి జనసేన గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనం ఎడ్ల పందాలు 6, 7, 8, 9 జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఊరు నుంచి ఎన్నో చేరికలు, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 72 విలేజెస్ నుంచి మాతో మర్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, జాయిన్ అవ్వడానికి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ ప్రకారం ఒక్కొక్క విలేజ్కి మేము వెళ్ళటం, అందరినీ జాయిన్ చేసుకోవటం జరగబోతాం. ఈ మొత్తానికైతే చూస్తున్నాం, దర్శి నియోజకవర్గం గరికిపాటి వెంకట్ జనసేన కానీ ఆదేశిస్తే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలుస్తాను, పార్టీ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నేను గెలుపునైతే రుచి చూపిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు గరికిపాటి వెంకట్. దీనికి మొత్తానికి జనసేన టీడీపీ పొత్తుతోటే మేము ఎన్నికలకు సిద్ధమవుతున్నాము, ఖచ్చితంగా అన్ని వర్గాల నుంచి మాకు సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, దర్శి, ప్రకాశం జిల్లా.